ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పటిదాకా మనము రెండో అధ్యాయం సాంఖ్యయోగము చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి ఆ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకాలని మనం చెప్పుకోబోతున్నాము. అవే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు. ఆ స్థితప్రజ్ఞుడు లక్షణాలు చెప్పుకునే ముందు మనము అసలు ఈ అర్జునుడికి ఈ ఇటువైపు రావాలని, ఈ ప్రశ్నకు ఇటువైపు రావాలని ఎందుకు అనిపించింది అని తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఎందుకు తెలుసుకోవాలి అంటే మన జీవితంలో కూడాను ఈ స్థితప్రజ్ఞత గురించి మనం మననము నిధిధ్యాస చేసి తెలుసుకోవాలి. అంటే అర్జునుడు ఎందుకని ఈ దారిలోకి వచ్చాడు అనేది కూడా మనం తెలుసుకోవటం మంచిదన్నమాట. ఓకే. ఇక్కడ ఈ ఈ షిఫ్ట్ ఎలా జరుగుతుంది ఇక్కడ మనకి, ఇక్కడ చూస్తే మీరు abstract abstract ఫిలాసఫీ నుంచి ఒక క్షణము టు షేర్ ది మనము abstract ఫిలాసఫీ నుంచి ట్రాన్స్ఫార్మ్ ఎట్లా అవ్వాలి క్యారెక్టర్ అనేది మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అది తెలుసుకోవడానికి ఎలా అనేది ఈ మొత్తం క్వశ్చన్స్ అన్ని మనకి ఇప్పుడు అర్థమవుతాయి అన్న. ఓకే. లెట్స్ లుక్ ఇన్ టు దట్ రైట్ నౌ. ఫస్ట్ మనం గనక తీసుకుంటే ఎలా తీసుకొచ్చాడు కృష్ణుడు అని ఆలోచిస్తే మనం మొట్టమొదటి అధ్యాయంలో ఆయన పడినటువంటి అర్జున విషాద యోగం అంతా చూసిన తర్వాత రెండో అధ్యాయంలో ఆత్మ నిత్యము, శరీరం అనిత్యము, నేను నిజంగా ఎవరు అనే విచారణ మొదలు పెట్టుకున్నాడు అర్జునుడు. తర్వాత తర్వాత శ్లోకాల్లో ఏంటంటే శరీరపరంగా కూడాను నీకు శోకం ఉండకూడదు అని చెప్పాడు. తర్వాత క్షత్రియ ధర్మం అంటే ఏంటి, కర్తవ్య బోధ, ఇవన్నీ చేయటం జరిగింది కదా. తర్వాత కర్మయోగం గురించి చెప్పి ఒక సమత్వ బుద్ధి గురించి చెప్పటం జరిగింది కదా. ఇవి గుర్తు చేసుకుంటే మనము అంటే ఒక ఫస్ట్ రియాలిటీ అనేది అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైనా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు రియాలిటీ బేస్డ్ గా ఫౌండేషన్ ఎప్పుడైతే లేదో నువ్వు ఎటైనా వెళ్ళిపోవచ్చు అనమాట. అది కరెక్ట్ దారిలో వెళ్తావని గ్యారంటీ ఉండదను. అది మనం కృష్ణుడి యొక్క బోధన చూసి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ క్షత్రియ ధర్మము కర్తవ్య బోధ చేసిన తర్వాత కర్మయోగం గురించి చెప్పాడు కదా. ఆ కర్మయోగం గురించి చెప్తూ అక్కడ సమత్వ బుద్ధి అనే వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. చేస్తే అప్పుడు ఏమైంది తనకి, ఇంకా ఏం చెప్పారు తర్వాత శ్లోకాల్లో, మన మోహం తొలగిపోయి బుద్ధి సమాధిలో ఎలా స్థిరమవుతుంది, ఆ త్రైగుణ్య విషయావేద అని చెప్పేసి ఆ త్రిగుణాలని అతీతంగా వెళ్ళి అవన్నీ మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని చెప్పేసి చెప్పటం జరిగిందనమాట. ఇలా మనం తెలుసుకునే దాన్ని ఈ కన్ఫ్యూజ్డ్, ఎమోషనల్, అటాచ్డ్, ఫియర్ఫుల్, డిస్టర్బ్డ్ స్టేట్ నుంచి ఒక సమత్వ బుద్ధికి రావటం అనేదే భగవానుడు ఒక చిన్న డైరెక్షన్ లో యోగ కర్మసు కౌశలం అని చెప్పాడు కదా. ఓకే. అది స్కిల్ ఇన్ యాక్షన్. మనం చేసే పనిలో దాంట్లో పర్ఫెక్షన్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. అలానే సమాధౌ అచలా బుద్ధి అని చెప్పాడు. అది చివరికి తీసుకొచ్చాడు అనమాట 53వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి. ఆ అది ఆ అక్కడ ట్రిగ్గర్ చేసింది అనమాట. ఓ, నేను ఈ స్థితిలో ఉండాలి కాబోలు ప్రతి సిచ్యువేషన్ లో. ఓకే, ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ వేదాంత పరంగా చూసినా కానీ ఆయన
ఈ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు నాకు బ్రహ్మజ్ఞానం బోధించు లేకపోతే ఇంకోటి బోధించని అడగలేదు. ఓకే. డైరెక్ట్ గా ఆయన ఈ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి అడగటం జరిగిందన్నమాట. ఇక్కడ మనకి ఈ స్థితప్రజ్ఞుడు ఇంట్రొడక్షన్ లో మనం చూసే ప్రతి యాంగిల్ ఎలా ఉండాలి అంటే, మనము ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఒక్కొక్క లక్షణం తీసుకొని మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మనల్ని మనం ఎలా అసెస్ చేసుకొని దాంట్లో ఒక స్కేల్ పెట్టుకొని దాంట్లో ముందుకు ఎలా వెళ్ళాలి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు జస్ట్ ఆ క్వశ్చన్ చూద్దాము. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేతే కిమాసీత వ్రజేత కిం. స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఓ కేశవ, స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలని ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్ని మనం డీటెయిల్ గా నేర్చుకుందాం. ఇది నేర్చుకునే ముందు మనకి డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే శంకరుల నుంచి వస్తుంది అనమాట. ఆదిశంకరుల నుంచి ఆయన దీన్ని ఈ శ్లోకాలను ఎలా చూడాలి అని చెప్పేసి చెప్పారు మనకి. ఇది ఇక్కడ చూస్తే యాని స్థితప్రజ్ఞస్య లక్షణాని తాని ముముక్షోహో సాధనాని అని చెప్పారు ఆయన. అంటే ఇవి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు మాత్రమే కాదు, ఈ ముముక్షు అనే వాళ్ళకి వాళ్ళు మారటానికి, ఒక ముముక్షు అంటే దాని పట్ల ఆ ఇంట్రెస్ట్ తో, దాని పట్ల అభిమానంతో అది కావాలి అని చెప్పి వాటి వైపు వెళ్ళేవాళ్లే కదా. ఈ సాధన చతుష్టయంలో చూసుకుంటే మనం అట్లా ఈ శంకరులు చెప్పింది మనం గుర్తుపెట్టుకొని, ఇక్కడ ఏంటంటే ఈ బోత్ ఇన్నర్ స్టేట్ అండ్ అవుటర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఎ రియలైజ్డ్ పర్సన్. మనం కేవలము ఒక రియలైజ్డ్ పర్సన్ చూసి ఎడోర్ చేసి, "ఓ అబ్బా వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు" అని అనుకోవటమే కాకుండా, ఆ అవుటర్ గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి తెలుసుకోవాలని. దీనికి ఇంతకు మంచి ఉదాహరణ ఎవరు అంటే, మనకి మొత్తం లైఫ్ స్టోరీ అంతా కనపడేది కృష్ణ భగవానుడిలోనే, కృష్ణుడిలోనే అన్నమాట. ఆయన భాగవతంలో మొత్తం ఆ ఆయన జీవిత చరిత్ర గాని, ఆయన చేసిన పనులు గాని అవన్నీ చూసుకుంటే ఒక స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఒక ఫ్యామిలీ లైఫ్ లో ఉండి ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది చక్కగా మనకు చూపించడం జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మెయిన్ గా మూడు అంశాలు అర్జునుడిని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఏమేంటి? ఓకే. హిజ్ ఓన్ సఫరింగ్, ఆయన విషాదము, ఆయన డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో తనకి ఇష్టం లేని పనులు చేయటం కష్టంగా ఉండి విషాదంలోకి జారుకున్నాడు. తన వాళ్ళని చంపటం ఇష్టం లేక. అంతే కదా. మనం కూడా మనకి ఇష్టం లేని పనులు చేయాల్సి వచ్చినప్పుడు మనకు కూడా కొద్ది కష్టం కలగటం సహజం అన్నమాట. అట్లాంటి సిచ్యువేషనే ఇక్కడ కూడా అన్నాను. కాకపోతే ఇదేమో కురుక్షేత్ర యుద్ధం అన్నమాట. తర్వాత రెండవది ఏంటి అంటే, కృష్ణుడి యొక్క సమాధి గురించి చెప్పటం. సమాధౌ అచలా బుద్ధి అని చెప్పి మెల్లమెల్లగా ఇండ్యూస్ చేశాడు అక్కడ. అట్లా ఆ లోపల క్యూరియాసిటీని పెంచటం మూలాన మూడో దాంట్లో క్యూరియాసిటీ అబౌట్ ది స్థితప్రజ్ఞ, ఆ ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్లా ఆయన్ని మెల్లగా ఆయనలో ఒక రకమైనటువంటి జిజ్ఞాసని కలిగించడం జరిగిందనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ఈ స్థితప్రజ్ఞుడు చెప్పేవన్నీ లేదా ఇవంతా రియల్ ఏంటి, రియల్ గా విజ్డమ్ అనేది రియల్ ఎట్లా అనేది ఆలోచిస్తే మనము మనలో ఒక్కొక్కసారి టెంపరీగా ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటుంది కదా. అదే మనల్ని శ్మశాన వైరాగ్యం అని, ప్రసూతి వైరాగ్యం అని ఇట్లా కొన్ని వైరాగ్యాలు చెప్పడం జరుగుతుంది కదా. అట్లానే ఈ పురాణ వైరాగ్యం కూడాను మనం విన్నప్పుడు కొద్దిగా మోటివేషన్ వస్తుంది కానీ మళ్ళీ పోతూ ఉంటుంది. ఈ ఇవన్నీ కూడాను టెంపరీగా వచ్చిపోతా ఉంటాయి. కానీ ట్రూ విజ్డమ్ అనేది ఏంటి అంటే, అది ఒక్క రోజుతో వచ్చేది కాదు. అది మెల్లగా దాంట్లో బిల్డప్ అవ్వాలి, లేదా పోయిన జన్మలో నువ్వు ఆ సాధన చేసి ఉండాలి. అప్పుడు ఒక్క పాయింట్ తో నీకు ట్రిగ్గర్ అవుతుంది అన్నమాట. ఓకే. ట్రూ విజ్డమ్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే,
ఒక స్పీచ్లో కానీ, నువ్వు మాట్లాడే విధానంలో కానీ, నువ్వు వ్యవహరించే తీరు రిలేషన్షిప్స్లో, నువ్వు రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి నీకు, నీకు బాగా ప్రెషర్ వచ్చిన సిచ్యువేషన్స్లో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఇవి నిజమైన స్థితప్రజ్ఞుడిని చూపిస్తుంది అన్నమాట మనకి. అలా వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది. ఇక్కడ ఆయన 4 రకాల ప్రశ్నలు అడిగారు. 4 డైమెన్షన్స్ అన్నమాట. ఏంటి అంటే మన జీవితంలో ఏదైనా కానీ మనము ఈ 4 అంశాలతోనే పరిశీలించుకుంటూ ఉండాలని. ఓకే. ఇక్కడ ఒకటేమో బ్రాడ్గా ఉంటుంది. ఏంటి, వాట్ ఈజ్ హిస్ డిస్క్రిప్షన్ అంటే భాష. స్థితప్రజ్ఞస్య కా భాష అన్నాడు. అంటే ఎసెన్షియల్ క్యారెక్టర్స్ ఏంటి అని అడిగినట్టు అనమాట. అది జనరల్ క్వశ్చన్. తర్వాత కిం ప్రభాషేత అన్నాడు. అంటే హౌ డస్ హీ స్పీక్, అంటే అది వాయిస్ ద్వారా అవ్వచ్చు, తన అంటే వాళ్ళు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో కూడా ఎలా వ్యవహరిస్తారు వాళ్ళు. ఓకే. వెర్బల్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అన్నమాట. అవి రెండు కూడా ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడటమే కాదు, నీ నీ విధానం, నీ ముఖ కవళికలు ఎలా ఉన్నాయి నువ్వు వ్యవహారంలో అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత కిమ్ ఆశీత అంటే ఎట్లా కూర్చుంటాడు. కూర్చోవటం అంటే ఇక్కడ కూర్చోవటం కాదు, ఇన్నర్ స్టెబిలిటీ, ఆ కోర్ ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకొని ఆ ఇన్నర్ స్టెబిలిటీని ఎలా మెయింటైన్ చేయటం అనేదే మనకి ముఖ్యమైన పాయింట్ అన్నమాట ఇక్కడ. ఓకే. తర్వాత ఈ హౌ డస్ ఈ మూవ్, వ్రజేత కిమ్ అన్నాడు. అంటే ఆ కాండక్ట్, తను వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం మళ్ళా. సమాధిస్తస్య అన్నాడు. ఇక్కడ సమాధి అంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నదే, అది ఆత్మనిష్ట అన్నమాట. అంటే ఇక్కడ వ్రజేత కిం లేదా కిం ఆశీత, ఆ ఇన్నర్ స్టెబిలిటీ ఏదైతే ఉందో అదే ఆత్మనిష్ట అన్నమాట. ఒక్కొక్క సిచ్యువేషన్ లో మనం ఎలా వ్యవహరిస్తాం. ఇట్స్ నాట్ అబౌట్ ట్రాన్స్, ఒక డీప్ సమాధిలోకి వెళ్ళిపోవటము, అది కాదనమాట. ఓకే. తర్వాత ఈ ఒక పర్సన్ ఆ సమాధి స్థితిలో ఆత్మనిష్టలో, అంటే ఈ స్థితప్రజ్ఞుడిగా ఉంటే గనక వాళ్ళు అసలు ఏం చేయకుండా ఉంటారా అంటే కాదు. దే విల్, మళ్ళా వాళ్ళు అన్ని కర్మలు చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, టీచ్ చేస్తూ ఉంటారు, వర్క్ చేయొచ్చు. ఓకే. సొసైటీలో ఎంగేజ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. అలా అంటే కృష్ణుడిని చూసాం, మనం నేర్చుకున్నాం. అలానే మన పెద్ద పెద్ద వాళ్ళు చూసుకుంటే వాళ్ళందరూ కూడాను సమాజంతో లింక్ పెట్టుకొని సమాజంలో ఉన్నవాళ్లే. వాళ్ళందరినీ చూసి చాలా నేర్చుకోవచ్చు మనం. వివేకానందుడు బెస్ట్ ఎగ్జాంపుల్. అట్లానే చాలా మంది గురువులు మనకి మనుషులతో ఉండి వాళ్ళు అన్ని సాధించారు, మనకు నేర్పించారు. ఓకే. సో తర్వాత అదే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మియర్ విత్డ్రాల్ కాదు సమాజం నుంచి అనేది తెలుసుకోవాలన్నమాట. ఓకే. తర్వాత మన మోడర్న్ లైఫ్ లో కనెక్షన్ ఏంటి దీనికి, మనం రోజు చేసే పనుల్లో ఇది, అది ఎప్పుడో చెప్పింది అవ్వచ్చు కానీ మనం లింక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, మనకి ఈ రోజుల్లో మన చుట్టూ చాలా స్టిమ్యులేషన్ ఎక్కువైంది, డిస్టర్బెన్సెస్ ఎక్కువైనాయి బాగా. ఓకే. మనకి మనం కూడాను కాన్స్టెంట్ వ్యాలిడేషన్ కావాలి. నేను చేస్తున్న పని కరెక్టా, నాకు కొంచెం ఎప్రిసియేషన్ కావాలి అని చెప్పి దానికి రకరకాల తొడుగులు తొడుగుతూ ఉంటాం మనం. మనం స్థితప్రజ్ఞుడు అవ్వాలి అంటే ఒక సాధకుడుగా కూడాను గురువు గారు మనల్ని కొంచెం మెచ్చుకోవాలి, కొంచెం నేను సరిగా దారిలో ఉన్నానా లేదా చెప్పాలి. అది ఒక ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది. కానీ అది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ లోకి వెళ్ళిపోయి దాంట్లో ఒక ఆరాటం కనపడుతూ ఉంటుంది అన్నమాట మనకి. అది బయటకు అనకపోయినా కానీ ఆ కాన్స్టంట్ వ్యాలిడేషన్ అనేది ఆ ఈగోని బిల్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. పైకేమో మామూలుగా ఉన్నట్టు ఉంటుంది కానీ అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ప్రతి చోట. ఓకే. సో అది అన్నింటిలో వర్తిస్తుంది, ఒక ఫ్యామిలీ లైఫ్ లో కానీ, ప్రొఫెషనల్ గా కానీ, ఎక్కడైనా కానీ. ఒక పేషెంట్ వచ్చి మనకి ఆమ్, డాక్టర్ గారు మీరు చాలా బాగా చేశారండి, మీరు మీ వల్ల నేను ఇట్లా నాకు మంచి జరిగిందండి, అదే ఇదే ఏదైనా చెప్పొచ్చు వాళ్ళు. అట్లాంటి వ్యాలిడేషన్స్ అవన్నీ కూడా కొంచెం వాచ్ చేసుకోవాలి. తర్వాత అచీవ్మెంట్స్ లో నుంచి ఐడెంటిటీ డిరైవ్ చేసుకుంటూ ఉంటాం మనం. అంటే
ఒక పని చేస్తుంటే దాంట్లో సక్సెస్ అనేది మన వాసనగా అయిపోయింది అది. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అని చూడకుండా దాన్ని న్యూట్రాలిటీతో ఏది చేసినా కానీ అది హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళాలనో, లేకపోతే ఇంకా అందరికి ఉపయోగపడాలనో గురువుల్లాగా, లేకపోతే ఒక టీచర్గా కానీ ఏదైనా కానీ ఆ అచీవ్మెంట్ అనే ఐడెంటిటీ వచ్చేసింది మనకి తెలియకుండా. ఆ అచీవ్మెంట్ అనేది సత్వగుణంతో కూడా ఉండొచ్చు అన్నమాట. అక్కడ కూడాను స్మాల్ అయిని అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది ఇంపార్టెంట్. ఇవి ఇవి కనెక్షన్ టు మోడర్న్ లైఫ్ అన్నమాట. తర్వాత అర్జునుడి క్వశ్చన్ వచ్చేటప్పటికి డీపర్ గా సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మిరకల్స్ గురించి, సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి అడగట్లేదు, మిస్టికల్ విజన్స్ గురించి అడగట్లేదు. అంటే ఇది ఎందుకు చెప్పటం జరిగింది, స్థితప్రజ్ఞుడు ముందే చెప్పేశాడు భగవానుడు 2వ అధ్యాయంలోనే. ఎందుకు అంటే నువ్వేదో మిరకల్స్ చేసి సమాధి స్థితిలో ఉండి, లేకపోతే ఏదేదో మిరకల్స్ చేయటం కాదు. అట్లాంటి వాళ్ళు స్థితప్రజ్ఞులు కాదు. ఎవరు అంటే వ్యవహారంలో ఉండి ఆత్మనిష్టలో ఉండగలిగిన వాళ్ళు మాత్రమే. దాన్ని చూసి నువ్వు కేవలం వాళ్ళు స్థితప్రజ్ఞుడు అనే ఒక డెరివేషన్ కి రావద్దు అని చెప్పి చెప్పటం అన్నమాట. సో ఇవి మనం చెప్పుకున్నది డైలీ లివింగ్, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటల్లో ధ్వనించే తీరేంటి, అదంతా చూసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ మనము ఈ స్పిరిచువాలిటీ ఎలా మెజర్ చేస్తుంది, మనల్ని మనం ఎలా మెజర్ చేసుకోవాలి. ఒకటి, ఇక్కడ ఏంటంటే స్థితప్రజ్ఞస్య కా భాష అన్నట్టు వ్యవహారంలో మనము ఒక ఈగోని కల్పించుకున్నాము. ఎలా? ఇప్పుడు ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు చూసినప్పుడు ఈ యాంగిల్స్ లో చూడాలన్నమాట. నేను ఒక రకంగా డ్రెస్ చేసుకోకుండా బయటికి వెళ్ళలేను, లేదా టూ మచ్ గా డ్రెస్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు, లేకపోతే హెయిర్ స్టైల్ ఇలా ఉండకపోతే నాకు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, లేదా నేను తీసుకెళ్లాల్సిన వస్తువుల్లో ఇది లేకపోతే నాకు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అట్లా ఒక ప్యాటర్న్ డెవలప్ చేసుకున్నాం మనం. అది ఎక్స్టర్నల్ అపియరెన్స్ అన్నమాట. ఓకే, ఆ ఎక్స్టర్నల్ అపియరెన్స్ నిన్ను ఎలా స్లేవ్ గా మారుస్తుంది, నీ ఈగోని ఎలా పెంచుతుంది తెలియకుండా అనేది ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు చదువుకుంటున్నప్పుడు మనము దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అక్కడ ఎలా మారాలో కూడా చూసుకోవాలి. తర్వాత రిచువల్స్ అన్నమాట. అంటే ఒక పనిని ఒక విధంగానే చెయ్యాలి, ఇలా చేస్తేనే బెస్ట్ అని చెప్పి ఎన్నో జన్మల నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం. అలా చేయకపోతే మనకి ఒక రకమైన డిస్కంఫర్ట్ ఏర్పడుతుంది, పూర్తిగా మన ఎఫర్ట్ పెట్టలేము అన్నమాట. రిచువల్స్ అంటే ఇక్కడ భగవంతుడికి చేసేవి అవే కాదనమాట. మన జీవితంలో రోజు చేసే పనుల్లోనే ఆ రిచువల్స్ కి మనం బానిస అవ్వకూడదు అనమాట. ఇప్పుడు చాలా మంది ప్లేయర్స్ కానీ లేకపోతే వాళ్ళకంతా కొన్ని ఆమ్, ఆలోచనలు ఉంటాయి. ఇదే పర్టికులర్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. పిల్లలు కొంచెంసేపు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాను కాబట్టి నాకు మంచి మార్కులు వచ్చినాయి, అలానే చెయ్యాలి అనేది చిన్నప్పటి నుంచో లేకపోతే వచ్చే ఎన్ని జన్మల నుంచో అలవాటు పడిపోతుంది. ప్లేయర్స్ కూడా అంతే చేస్తారు. ఒక పర్టికులర్ వాళ్ళు డ్రెస్ వేసుకున్నది కానీ, లేకపోతే ఒక పర్టికులర్ ప్యాటర్న్ లో వెళ్ళకపోతే ఓడిపోతాను అనే భయం ఉంటుంది అన్నమాట వాళ్ళలో. కానీ ఎన్నోసార్లు వాళ్ళు అది చేసినా ఓడిపోయారు. కానీ అది ఎందుకన్నా మనసులో పడుతూ ఉంటుంది అనమాట. సో అది తర్వాత ఆ రిచువల్స్ నుంచి ఇంటలెక్చువల్ స్కాలర్షిప్ అంటారు. ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే మనలో మన సక్సెసెస్, మన ఫెయిల్యూర్స్ మనల్ని ఒక మనకు ఒక పిహెచ్డి ఇచ్చినాయి. అంటే నీలో తెలియకుండా ఒక స్మాల్ ఐని, ఒక చిన్న గర్వాన్ని పెంచుతాయి అన్నమాట. ఆ గర్వమే ఇంటలెక్చువల్ స్కాలర్షిప్ అన్నమాట. ఇది ఇవన్నీ కూడా స్మాల్ ఐకి, అంటే నేను అనే భావనకి తెలుసుకోకుండా అడ్డుపడేవి అన్నమాట. అంటే ఆ ఆభాసలోనే అట్టు పెట్టేవి అన్నమాట ఇవి. ఎందుకు మనకి? ఇప్పుడు మనకి పరమాత్మ తత్వం అనేది ఆత్మ అయితే, ఆ ఆత్మ మనసులో మాత్రమే రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. ఆ రిఫ్లెక్షన్ అయినప్పుడు దాన్ని మనస్సు అన్నాం. ఆ మనస్సే అక్కడే ఇంటలెక్చువల్ స్కాలర్షిప్ ఉంటుందన్నమాట. ఆ రిఫ్లెక్షనే ఇంటలెక్చువల్ స్కాలర్షిప్. ఎందుకంటే నీలో ఆ ఆత్మ, ఆ భావన, అంటే ఆత్మభావన అంటే ఇక్కడ ఏంటంటే వ్యవహారికంగా నేను ఇలా చేస్తేనే, అంటే నీ ఎక్స్పీరియన్స్ మూలాన నీలో
ఒక సంతృప్తి, ఒక రకమైనటువంటి ఈగో మొదలవుతుంది అనమాట. అదే ఇంటలెక్చువల్ స్కాలర్షిప్. అలానే సోషల్ స్టేటస్. ఇప్పుడు 10 మంది ఏమనుకుంటారు, నాకు ఒక నాకు ఒక పర్సనాలిటీ ఇవ్వటమే కాకుండా సమాజం కూడా నాకు ఒక పర్సనాలిటీ ఇస్తుంది. ఆ పర్సనాలిటీని కూడా నేను నాదిగా చేసుకుంటాను. చేసుకోవటం మూలాన ఏమవుతుందంటే రాముడు మంచి బాలుడు అనే టైప్లో, దాని మూలాన కూడా సత్వగుణంగా కొంత పర్సనాలిటీ వచ్చి సోషల్ స్టేటస్ మూలాన ఆ స్థితప్రజ్ఞ లక్షణంలోకి వెళ్ళలేమని. అంటే ఎప్పుడైతే నువ్వు ఎదురు మాట్లాడాలో, కొంచెం ధర్మంగా ఎక్కడ అధర్మంగా ఉందో అక్కడ నిలబడి నువ్వు పోట్లాడాలో, అక్కడ నువ్వు పోట్లాడవు. ఎందుకంటే నువ్వు మంచి బాలుడుగా ఉంటావు కాబట్టి. సో అట్లాంటివి కూడాను సోషల్ స్టేటస్ లో వస్తుంది అనమాట. ఇవన్నీ అడ్డుపడేయాలి. ఓకే. ఇది చాలా బ్రీఫ్ గా చెప్తున్నాను, కానీ ఒక్కొక్కళ్ళ జీవితంలో వీటిని స్టడీ చేసుకోవాలి. ఈ 4 వేస్ లో ఎక్కడెక్కడ నేను ఈ పర్సనాలిటీని నాకు నేను ఆపాదించుకున్నాను, సమాజం నాకు ఎలా ఆపాదించింది అనేది తెలుసుకోవాలన్నమాట. అది చేస్తేనే ఈ స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్, ఈ లోపల ఉన్న యాజిటేషను, క్లారిటీ, ప్రతి కర్మలో క్లారిటీ వస్తుంది అనమాట చేస్తే. అప్పుడు ఆటోమేటిక్గా ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చి మనము ఇదవుతాం అన్నమాట. సో ఇప్పుడు, దీనికి ఈ 4ంటికి నువ్వు సాధించాలి, అర్థం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క లక్షణాన్ని మొట్టమొదట శ్రవణము, మననము, నిధిధ్యాస అనే 3 యాంగిల్స్ లో పరిశీలించాలన్నమాట ఎప్పుడు కూడాను. ఓకే. ఇది మొత్తంగా ఒక రకమైన ఇంట్రొడక్షన్. మనల్ని మనం మార్చుకునే విధానంలో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇక్కడ మననము, నిధిధ్యాస ఎందుకు అంటే, శ్రవణంలో అంటే నాకు నేనుగా ఆలోచించుకున్నప్పుడు, నన్ను నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఇవన్నీ నేను అర్థం చేసుకుంటున్నప్పుడు నాలో సందేహాలు ఉంటాయి. నేను మంచిగానే చేస్తున్నాను కదా, నేను మంచి కోసమే చేస్తున్నాను కదా, దీంట్లో తప్పేముంది అనేది కూడా కలుగుతుంది, లేదా సందేహాలు వస్తూ ఉంటాయి. అది పోయి నువ్వు మననం చేసుకున్నప్పుడు నీలో ఒక నిశ్చయమైన జ్ఞానం కలుగుతుంది అనమాట, దృఢత్వం వస్తుంది. అది మళ్ళా నిధిధ్యాస లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే అది ఆ నిశ్చయ జ్ఞానం కలిగితే సరిపోదన్నమాట. అక్కడ దాన్ని ఒక మానసిక శక్తిగా మలుచుకోవాలి. అది అది మలుచుకోవటం ఎలా, దాంట్లోకి ఎలా వెళ్ళాలి, ఓకే, అనే దాని దగ్గర నుంచే భగవానుడు ఇక్కడ మనకి నెక్స్ట్ వాటికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు చూద్దాం ఎలా అనేది. శ్రీ భగవాన్ వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తథోచ్యతే అని చెప్తున్నారు. ఓకే. ఇది ఇక్కడ చూస్తే మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిగా మనం పరిశీలిస్తే, ఈ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, ఈ శ్లోకంలో మంచి ఫౌండేషన్ వేస్తున్నారు అన్నమాట ఇక్కడ మనకి. ఓకే. మన మనస్సులో ఉన్న కోరికలు పూర్తిగా పోయి ఆత్మ ద్వారా ఆత్మ యందు సంతుష్టుడైనటువంటి వాడు, అంటే పరమాత్మ సంయోగం అంటాము. సంయోగం అనేది నిజంగా సంయోగం కాదు. ఆత్మనిష్టలో ఉన్నవాళ్ళు, వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారు. ఇక్కడ ఫస్ట్ అటాక్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాడో చూద్దాం. ఓకే. ఇక్కడ దానికి వెళ్లే ముందు ఏంటంటే మనకి ఇక్కడ కృష్ణ ఏం లా భగవానుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. అక్కడ ఏం చెప్పట్లేదో చూడాలి మనం ఫస్ట్. మనల్ని కర్మ చేయొద్దు అని చెప్పట్లేదు. ఓకే. తర్వాత అవాయిడ్ చేయొద్దు అని కూడా చెప్పట్లేదు, అవాయిడ్ చేయొద్దు అంటున్నాడు. అట్లా నువ్వు వరల్డ్ ని అవాయిడ్ చేయకుండా వరల్డ్ లోనే ఉండి తెలుసుకోవాలి. అలానే నీ ఎమోషన్స్ కూడా నువ్వు సప్రెస్ చేసుకోవాల్సిన పని లేదు. ఓకే. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంటర్నల్ గా జరగాలి. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు అడిగింది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. ఎందుకంటే ఈ ప్రతిదీ కూడాను అర్జునుడి క్వశ్చన్స్ కి రిలేట్ చేసుకోకపోతే మనలో మార్పు రాదన్నమాట. ఓకే. కిం ప్రభాషేత, ఇవి మళ్ళా మళ్ళా చెప్పుకుంటూ ఉంటాము. కిం ఆశీత, వ్రజేత కిం, కా భాష అని చెప్పి ఇలా అడగటం జరిగింది. ఓకే. తర్వాత ఇక్కడ ఈ శ్లోకంలో హీ
కృష్ణ స్పీచ్ కానీ బిహేవియర్ గురించి మాట్లాడ్డాను. ఎప్పుడైనా కానీ మనల్ని మనం పరిశీలించుకునేటప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలంటే లోపల కోర్ ఇన్నర్ కాజ్కి వెళ్ళాలి. ఎప్పుడైనా ప్రతి ప్రాబ్లంలో, ప్రతి దాంట్లో, ప్రతి లక్షణంలో ఇన్నర్ కాజ్ అంటే వూండ్ గనక ఇన్సైడ్ అవుట్ హీల్ అవుతున్నట్టుగా బయట బ్యాండేజ్ వేసి బయట కనుక బయట నుంచి హీల్ చేయాలంటే కుదరదు అనమాట ఎప్పుడైనా కానీ వూండ్ని. అలానే ఇది కూడా ఏంటంటే ఇన్నర్ కాజ్ నుంచి రావాలి మనం ఎప్పుడు. అదేంటో చూద్దాం. ఈ బిహేవియర్, స్పీచ్ అనేవి ఓన్లీ సిమ్టమ్స్ అవుట్ సైడ్ మనకు కనిపించేవి, కానీ రియల్ కోర్ ఇష్యూ కాదనమాట. ఎక్కడి నుంచి ఇదేంటి? ఈ డిస్టర్బ్డ్ మైండ్ లో నుంచి డిస్టర్బ్డ్ స్పీచ్, డిస్టర్బ్డ్ యాక్షన్స్ వస్తున్నాయి. ఓకే కదా? కానీ ఇంకా దానికి మెయిన్ ఏంటి? ఒక ఫుల్ఫిల్డ్ మైండ్ ఉండట్లేదు అంటే నేను స్థిరత్వం లేదు దీంట్లో నాకు అనేది తెలుసుకుంటున్నాం అన్నమాట. అందుకని ఇక్కడ కోర్ ప్రిన్సిపల్కి వెళ్ళిపోతున్నాడు. ఫస్టే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, ఏం చేస్తారు అని చెప్పట్లేదు అనమాట. సో ఇక్కడ కోర్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనోగత కామ ఏం చెప్పాడు? ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అని చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ రెండు పాదాలు దీంట్లో. ఇక్కడ మనకి ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆ డిజైర్ అనే దగ్గర మొదలవుతుంది. వాసన గాని ఒక కోరిక గాని అక్కడి నుంచే మొదలవుతుంది ప్రతిదీ. అది కోర్ ప్రిన్సిపల్ అన్నమాట. అంటే నాది అన్న చోట నుంచి కానీ నేను అన్న చోట నుంచే మొదలవుతుంది కదా. కానీ నేనెవరో అర్థం చేసుకో అంటే మనకు ఈజీగా అర్థం కాదు. ప్రతి ప్రాబ్లంలో ఒక డిజైర్ ఉంటుంది. ఆ డిజైర్ ని ఫస్ట్ కోర్ వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తున్నాం మనం ఫస్ట్. ఏంటి మనకి ఏమనిపిస్తుంది? ప్రతి దాంట్లో ఒక వస్తువులో కానీ, ఒక సన్నివేశంలో కానీ, ఒక రిలేషన్షిప్ లో కానీ ఇది జరిగితే నేను హ్యాపీగా ఉంటాను, ఇది కావాలి, ఇది చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, ఇట్లా నీ పరంగా కానీ అందరి పరంగా కానీ ఈ ఆలోచన మొట్టమొదటగా రావచ్చు. ఓకే, అది సత్వగుణంలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం. అదే నీకు వేరే వాళ్ళైతే నేను బాగుండాలి, వేరే వాళ్ళు ఏమైనా పర్లేదు అని అనుకునేది అది వేరు. ఓకే, సో ఇఫ్ ఐ గెట్ దిస్ ఐల్ బి హ్యాపీ అనేది వస్తుందన్నమాట ఇక్కడ మనకి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ స్థితప్రజ్ఞుడు ఆ ఫుల్ఫిల్మెంట్ లోపల ఏంటి అనేది ఎలా అర్థం చేసుకుంటాడు అంటే ఆ ఇన్నర్ క్వైట్నెస్ ఉంటుందా, డిస్టర్బెన్స్ ఉంటుందా ఫస్ట్ పరిశీలించుకోవాలి. ఈ ప్రాబ్లంలో నాకు క్లారిటీ ఉందా లేదా, నేను నిజాన్ని చూడగలుగుతున్నానా, నిజాన్ని చూసే ధైర్యం ఉందా లేదా నాకు అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే నాది అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఆ ధైర్యం రాదు మనకి. దాన్ని ఎలాగో అలా బెండ్ చేసి రూల్స్ మనకు కావలసిన విధంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అట్లానే ఆ సెల్ఫ్ అవేర్నెస్ అంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఇక్కడ ఆత్మ గురించి తెలుసుకోవటం కాదనమాట. ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఒక ప్రెసెంట్ లో ఉండి ఫ్యూచర్ గురించి పాస్ట్ గురించి ఆలోచించకుండా ఒకే ఒక న్యూట్రాలిటీతో సమత్వ భావంతో ఉండటమే సెల్ఫ్ అవేర్నెస్ అన్నమాట. అంటే ఆ సిచ్యువేషన్ కి సెల్ఫ్ అవేర్నెస్ అది. తర్వాత కంటెంట్మెంట్ ఇండిపెండెంట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అంటే తర్వాత శ్లోకాల్లో వస్తుంది అది. మనము ఇది ఇలా జరిగినా అలా జరిగినా లేకపోతే దీంట్లో సక్సెస్ ఫెయిల్యూర్ అని మన ఈగో మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఆ అక్కడ కంటెంట్మెంట్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఇది లేజినెస్ అను ల్యాక్ ఆఫ్ అంబిషన్ కాదనమాట. దీన్ని అలా చూడకూడదు అనమాట. ఎందుకు అంటే నువ్వు స్థిరత్వంతో ఉన్నావు కాబట్టి. అంటే ఇప్పుడు ఈ ఇది ఎప్పుడు అవుతుంది లేజినెస్ అంటే మనం చేసే కర్మ ఒక ఏమి ఇన్నర్ ఎంటీనెస్ తో. ఓకే, ఆ రిలేషన్షిప్ వితౌట్ పొజెసివ్నెస్ ఇవి లేకుండా చెయ్యం మనం. ఓకే, ఒక కర్మ చేసేటప్పుడు అది విధి విధానం కాబట్టి చేస్తాము అనే భావన మనలో ఉండదు చాలా సార్లు. అలానే రిలేషన్షిప్స్ లో కూడాను నేను మదరు, నేను ఫాదరు, లేకపోతే నేను నా బాధ్యత అని ఒక ముసుగులో ఆ పొజెసివ్నెస్ వచ్చి దాన్ని కంట్రోల్ చేయాలనిపిస్తూ ఉంటుంది సిచ్యువేషన్. తర్వాత ఒక సక్సెస్ పట్ల మేము ఎంతో కష్టపడి పైకొచ్చాము, తర్వాత మాకెంతో అనుభవం ఉంది అనే సక్సెస్ వెనకమాల ఉన్నటువంటి
ఒక ఈగో బయటపడతా ఉంటుంది అన్నమాట. అది వెర్బల్ గా కావచ్చు, నాన్ వెర్బల్ గా కావచ్చు అనమాట. ఇవన్నీ డిజైర్ లో నుంచే వస్తున్నాయి అని కంప్లీట్ గా. ఓకే, అది అర్థం చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి డిజైర్ కూడా ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాసన నుంచి వస్తుంది. పూర్వ జన్మల్లో గాని ఈ జన్మలో గాని ఒక కర్మ చేసిన తర్వాత దాని పట్ల ఉన్న అవగాహన, దాని పట్ల నీవు అనుభవించినటువంటి సుఖం గాని దుఃఖం గాని వాటి మూలాన వస్తుంది. అంటే ఈ బాండేజ్ ఎలా వ్యక్తం అవుతుంది అంటే సైకలాజికల్ గా ఒక డిపెండెన్స్ వస్తుంది మనలో. ఒక కంపల్సివ్ గా క్రేవింగ్ వస్తుంది మనలో, ఇది ఇలా జరగాలి అని చెప్పేసి. ఈ తర్వాత అవుట్కమ్ బేస్డ్ గా ఆలోచిస్తూ ఉంటాం, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటూ ఉంటాం. ఈ మూడు ఎప్పుడైతే జరుగుతున్నాయో ఆటోమేటిక్ గా మనము ఆ ఆత్మన్యేవాత్మనా తుష్టః అనే దాంట్లోకి వెళ్ళలేము. ఇవే అడ్డుపడేవి అనమాట. సత్వగుణంలో ఉన్నా కానీ ఇవి అడ్డుపడతా ఉంటాయి అన్నమాట. సైకలాజికల్ డిపెండెన్స్, కంపల్సివ్ క్రేవింగ్, ఐడెంటిటీ టైడ్ టు అవుట్కమ్స్ అన్నమాట. ఈ మూడు చాలా ప్రజహాతి యథా కామాన్ అనేది మనం విశ్లేషించుకుంటే ఇవే అన్నమాట. ఇక్కడ ఐ మస్ట్ బి రెస్పెక్టెడ్, ఐ కెనాట్ బి పీస్ఫుల్ అన్లెస్ దిస్ హ్యాపన్స్, మై వర్త్ డిపెండ్స్ ఆన్ అచీవ్మెంట్, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సరే, దీన్ని అధిగమించాలి అంటే మనం దీన్ని ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే దీనికి ఒక ఆ, మూడు అంశాలు డిస్కస్ చేయాలి ఇక్కడ మనం. ఏంటి అంటే మనం చేసే పనిలో ఈ డిజైర్ అనేది లెజిటిమేట్ డిజైరా కాదా, ధార్మికంగా ఉందా లేదా. ధార్మికంగా ఉన్నా కానీ ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఎందుకంటే వేరే లేయర్స్ ఉన్నాయి ఇక్కడ. వేదాంత ఏం చెప్తుంది మనకి? డిజైర్ చెయ్యొద్దు అని చెప్పట్లేదు మనకి. ఓకే, నువ్వు కోరికలు వద్దు అని చెప్పట్లేదు, కానీ అది ధార్మికంగా ఉందా, లెజిటిమేట్ గా ఉందా లేదా. ఇక్కడ లెజిటిమేట్ డిజైర్స్ లో చూసుకుంటే మనం రోజు అనుభవించే వాటిల్లో మన చిల్డ్రన్ గురించి ఆలోచించటము, మన ఫ్యామిలీ గురించి ఆలోచించటము. ఓకే, తర్వాత మనం కొన్ని వ్యవహారికంగా సక్సెస్ఫుల్ గా ఉండటము, తర్వాత ఆ ఆ మనం సంపాదించేది కూడాను ఎథికల్ గా సంపాదించాలి అనే ఒక ధర్మమైనటువంటి భావనలు మనలో ఉంటాయి. ఆ భావనలు కాన్ఫ్లిక్ట్ అవుతా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇవన్నీ ఒక సత్వగుణపరంగా లెజిటిమేట్ గానే ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ డిజైర్ ప్రాబ్లం కాదనమాట. ఇది దాంట్లో నుంచి ఒక మోడరేషన్ లోకి వెళ్తాం అనమాట. ఇది మామూలుగా ఉంటే ప్రాబ్లం ఎక్కువ రాదు మనకి. కానీ ఇక్కడ మోడరేషన్ లోకి వెళ్ళినప్పుడు ఈ అథార్మిక్ డిజైర్ ఇస్ ద ప్రాబ్లం అని తెలుసుకోవాలన్నమాట. అంటే ధర్మాన్ని బెండ్ చేస్తాం కొంచెం. అంటే ఒక సామాజిక ధర్మంలోకి తీసుకొచ్చి అందరూ చేస్తున్నారు కదా, అందరూ ఇలానే చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయొచ్చు, తప్పు లేదు. ఇంకా నిన్ను పొగుడుతారు అందరూ ఇలా చేస్తే. అధర్మం అయినా తెలిసినా గానీ పొగుడుతూ ఉంటారు, ఎందుకంటే సక్సెస్ వచ్చింది కాబట్టి. ఓకే, కానీ అదొక ముసుగులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మోడరేట్ డిజైర్స్ లో ఏమవుతుంది అంటే ఈ- బాగా అబ్జర్వ్ అయిపోతాం మనం. ఏంటి, ఆ ధార్మిక డిజైర్స్ లో ఉంటాం కానీ వీటిల్లోకి వచ్చేటప్పటికి ఎట్లా మారుతాము అంటే కెరియర్ ఓరియంటెడ్ అని, మనీ ఇంకొంచెం చేస్తే అందరు సుఖపడతారనే స్టేటస్ ఒకటి తెలియకుండా మనలో ఈ స్మాల్ ఈగోని పెంచుతూ ఉంటాయి అన్నమాట. ఆ స్మాల్ ఈగో ముసుగులో మనము ఇవన్నీ చేస్తాం అన్నమాట, అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడాను. సో అవి మళ్ళా లోపలికి వెళ్లకుండా అడ్డుపడతా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇట్లా వెళ్తే బ్యాలెన్స్ పోతుంది మనకి. ఆ సిచ్యువేషన్ లో బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటాం. ఆ ఇన్నర్ డిస్టర్బెన్స్ అంటే విక్షేపము, దోషము ఎక్కువ అవుతా ఉంటుంది అనమాట. ఈ మలదోషం మూలాన విక్షేప దోషం ఎక్కువ అవుతా ఉంటుంది అనమాట. ఇంకా ఆవరణ దోషాన్ని పోగొట్టుకోలేం మనం అనమాట. సో ఇక్కడ అందుకని ఏంటంటే ఈ మూడు ఈ సిచ్యువేషన్స్ లో కూడాను శ్రవణం, అంటే ఇంతకు ముందు మనము ఈ కిం ప్రభాషేత, ఓకే, స్థిత ప్రజ్ఞస్య కా భాష అనేటువంటి అంశాలు, నాలుగు పర్సనాలిటీ గురించి మనం ఏవైతే చెప్పుకున్నామో ఒక్కొక్క సిచ్యువేషన్ లో శ్రవణం చేయాలి. అంటే శ్రవణం అంటే ఏంటి? ఇంతకు ముందు ఆల్రెడీ మనం ఈ వేదాంతం అంతా వింటూ మన పర్సనాలిటీ తెలుసుకుంటూ వచ్చాము, అది శ్రవణం అన్నమాట. తర్వాత దాని మీద రిఫ్లెక్షన్ చేయాలి. ఈ సిచ్యువేషన్ లో నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను, నేను ఎందుకని ఇలా చేస్తున్నాను అనేది మననం అన్నమాట. తర్వాత డీప్ కాంటెంప్లేషన్ చేసి దాంట్లో నాకు ఏది అడ్డుపడుతుంది, ఎక్కడ అడ్డుపడుతుందో తెలుసుకోవాలన్నమాట.
అట్లా తెలుసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఈ బైండింగ్ డిజైర్స్ ని నాన్ బైండింగ్ డిజైర్స్ గా మార్చుకోవటం ఎలా? ఓకే, ఇక్కడ అదే అన్నమాట. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అని చెప్తూ మళ్ళా ఏం చేశాడు మూడో పాదంలో ఆత్మన్యేవాత్మనా తుష్టః అని చెప్పాడు. అంటే ప్రతి సిచ్యువేషన్ ని నువ్వు ఒక నాన్ బైండింగ్ డిజైర్స్ ని నాన్ బైండింగ్ డిజైర్స్ గా నువ్వు ఎప్పుడైతే మార్చుకున్నావో అప్పుడు నువ్వు ఆత్మన్యేవాత్మనా తుష్టః అంటే ఆ సిచ్యువేషన్ లో నువ్వు అది అవుతావు అనమాట. ఓకే, సో తర్వాత ఊరినే కొన్ని ఉదాహరణలు ఇక్కడ. మన పిల్లవాడు ఇది అవ్వాలి అది అవ్వాలి లేకపోతే నేను ఇది సాధించాలి, నేను ఇది ఫెయిల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అది నాన్ బైండింగ్ గా ఎలా ఉండాలి అంటే తను ఒక మంచి సిటిజన్ అవ్వాలి, ఒక మంచి వ్యక్తి అవ్వాలి అని కోరుకుంటే అది నాన్ బైండింగ్ డిజైర్ అన్నమాట. ఓకే, తర్వాత మనం కూడాను మనం ఫెయిల్ అవ్వకూడదు అనుకుంటూ ఉంటాం, ఎప్పుడు సక్సెస్ చూస్తూ ఉంటాం, న్యూట్రాలిటీ చూడం. అట్లా ఉన్నప్పుడు అట్లా కాకుండా నేను సిన్సియర్ గా నా డ్యూటీ నేను చేస్తాను, అది ఇటున్నా అటున్నా అనేది నాన్ బైండింగ్ డిజైర్ అని. ఓకే, అది మనల్ని కట్టేయదు అనమాట. అలానే రిలేషన్షిప్స్ లోకి వస్తే ఏంటంటే ఈ పర్సన్ మన అంటే మనం ఒక పొజెసివ్నెస్ తో వీళ్ళు ఎలా చేస్తేనే మంచిది వీళ్ళకి, లేకపోతే వీళ్ళు ఇలా ఉంటే మంచిది అని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా చేస్తూ ఉంటాం మనం. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు చికాకు పడతా ఉంటావు, లేదా ఒక రిలేషన్షిప్ లో కొంతమంది ఏడుస్తారు, కొంతమంది బాధపడుతూ ఉంటారు, ప్యాసివ్ అగ్రెసివ్ అంటాం పర్సనాలిటీలో. అది చూపిస్తూ ఉంటారు మనకి ఇష్టం లేనప్పుడు, కష్టమైంది చేసేటప్పుడు, అవతల వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడు. ఈ రిలేషన్షిప్స్ లో ఇది బైండింగ్ డిజైర్ అన్నమాట. అది ఎట్లా ఉండాలి అంటే ఐ విల్ లవ్ వితౌట్ కంట్రోల్. వాళ్ళు ఎట్లా ఉన్నా కానీ వాళ్ళకి చెప్పేది చెప్తాను, కానీ అది చెయ్యకపోయినా కానీ ఐఎమ్ గోయింగ్ టు బి ది సేమ్. ఆ పొజెసివ్నెస్ అనేది రాదన్నమాట. సో తర్వాత ఇక్కడ స్పిరిచువాలిటీలో నాకు టైం లేదు అనేది అనుకుంటూ ఉంటాం, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇది అది అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ప్రతి సిచ్యువేషన్ స్పిరిచువల్లే. ఓకే, ప్రతి సిచ్యువేషన్ లో నీ వ్యవహారంలో నువ్వు శ్రవణం మననం నిధిధ్యాస చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే నువ్వు ఆల్రెడీ ఆ స్థితప్రజ్ఞ లక్షణాలను అలవర్చుకుంటున్నావు అన్నమాట. ఓకే, డైలీ ఇన్నర్ కనెక్షన్ ఇస్ ఎసెన్షియల్, మనకు అది ఉండాలి. తర్వాత సక్సెస్ రిజల్ట్స్ మీద ఆధారపడలేదు అని తెలుసుకోవాలి. ఓకే, మై వర్త్ ఈస్ డీపర్ దాన్ అవుట్కమ్స్ అనేది తెలుసుకోవాలి. ఇది ప్రాక్టికల్ గా మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి రోజు లైఫ్ లో. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన డిజైర్స్ ఆ రియాక్షన్ లేకుండా, ఇమ్మీడియట్ రియాక్షన్ లేకుండా, ఓకే, అబ్జర్వ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ డిజైర్ కోర్ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి వస్తుంది అది అనేది తెలుసుకోవాలి. తర్వాత షిఫ్ట్ ఫ్రమ్ నీడీనెస్ టు పార్టిసిపేషన్. దాంట్లో నీ రోల్ ఎంత ఆ సిచ్యువేషన్ లో. కేవలం డిజైర్ ఉంటే సరిపోదు, డిజైర్ మూలాన నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. ఓకే, ఇ- ఇది నీ డిజైర్ అవ్వచ్చు, అవతల వాళ్ళ డిజైర్ అవ్వచ్చు, లేదా ఆ సమిష్టిలో ఉన్న డిజైర్ అవ్వచ్చు, కానీ అది నీకు అనుగుణంగా నువ్వు మార్చాల్సిన అవసరం లేదనమాట. ఓకే, అది నువ్వు మార్చాలనుకున్నా జరగదు. నువ్వు సలహా అయితే ఇవ్వగలుగుతావు కానీ అలా అని దాంట్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండకూడదు అనమాట, పార్టిసిపేట్ చేయాలి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఓకే, అది నీడీనెస్ టు పార్టిసిపేషన్. ఇక్కడ ఏమవుతుందంటే సైకలాజికల్ డిపెండెన్స్ అనే ఫ్యాక్టర్ చెప్పుకున్నాం మనం. అంటే ఒక వాసన పట్ల ఒక డిజైర్ పట్ల మనకు ఒక డిపెండెన్స్ ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా. దాని మూలాన మనకు ఒక పర్సనాలిటీ ఆపాదించబడుతుంది, అది పోతుంది. తర్వాత మూడోది ఏంటంటే చూసుకోవాల్సింది ఇన్నర్ కంటెంట్మెంట్ ఉందా లేదా. అంటే ఆ సిచ్యువేషన్ లో ఒక పాజ్ తీసుకోవటం మెడిటేషన్ అన్నమాట. ఓకే, వెంటనే బ్లట్ అవుట్ అవ్వకుండా సెల్ఫ్ ఎంక్వైరీ, అంటే ఈ సిచ్యువేషన్ లో నా రోల్ ఏంటి, ఏ కోర్ ప్రిన్సిపల్ తో ఆపరేట్ చేసుకోవాలి నేను ఇక్కడ. తర్వాత ఆ సిచ్యువేషన్ పట్ల భక్తి ఉండాలి నీకు. దాన్ని ఈ ఒక ఈగోతో సరెండర్ అవ్వకుండా దానికి భక్తి అంటే ఆ సిచ్యువేషన్ కి భక్తి ఉండాలి. ఓకే, నువ్వు దాంట్లో నేనే గొప్ప అనే ఒక ఈగో ఓరియంటెడ్ గా ఉంటే అది శరణాగతి అవ్వదన్నమాట. తర్వాత కర్మయోగం మనకు తెలిసిందే, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా కర్మయోగం అవలంబించాలి. తర్వాత ఒకవేళ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా డీబ్రీఫింగ్ ఉండాలి, క్వైట్ గా రిఫ్లెక్ట్ చేసుకోవాలి దాన్ని.
ఇలా ఇన్నర్ కంటెంట్మెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత రిడ్యూస్ ది ఐడెంటిటీ డిపెండెన్స్, ఇందాక చెప్పుకున్నాం మనం. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కాకుండా ఇవి ఎక్స్పీరియన్సెస్ మాత్రమే, వచ్చిపోతూ ఉంటాయి. ఆగమో పాయినో అనిత్యాహ అని చెప్పి మనకు చెప్పారు భగవానుడు. అది గుర్తు చేసుకోవాలి. ఎక్స్పీరియన్సెస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి అనే దృష్టితో చూడాలి తప్పితే సక్సెస్ ఫెయిల్యూరు అనే దృష్టితో చూడకూడదు అనమాట. అప్పుడు నువ్వు ఈ స్మాల్ ఐని రెస్ట్రిక్ట్ చేసుకోగలుగుతావు. సో ఇక్కడ బిగినర్ గా మనం ఎలా ఉంటాము అంటే, కంట్రోల్ గా ఎక్సెసివ్ డిజైర్స్ ని బాగా కంట్రోల్ చేసి దాన్ని ఏదో దీన్ని పని పట్టాలి అనే ఒక ఉద్దేశంతో మొదలు పెడతాం, విచ్ ఇస్ గుడ్. ఓకే, నువ్వు మనల్ని మనం అసెస్ చేసుకుంటున్నప్పుడు ఆ స్టేజ్ లో ఉండటం గ్రేట్ అన్నమాట ఫస్ట్. తర్వాత వచ్చేటప్పటికి ఏమవుతుంది, నువ్వు ఒక మధ్యస్థాయి దీన్ని గనక నువ్వు ఒక బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్ అంటే స్థితప్రజ్ఞుడు. దీన్ని ఒక స్కేల్ పెట్టుకొని 1 to 100 స్కేల్లో నువ్వు డివైడ్ చేసుకొని నీకు అనుగుణంగా ప్రతి సిచ్యువేషన్ లో ఎక్కడ ఎక్సెసివ్ డిజైర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, డిజైర్ కానీ వాసన కానీ ఈ ఫ్యాక్టర్స్ ఏదైనా కానీ. తర్వాత రెడ్యూస్ ఎమోషనల్ డిపెండెన్స్ ఆన్ ది అవుట్కమ్స్. అది అప్పుడు వచ్చేటప్పటికి ఏదేమైనా కానీ నా బాధ్యత నేను చేస్తాను, నేను పట్టించుకోను అనే స్థాయికి వచ్చి ఆ రియాక్షన్స్ తగ్గిపోయి మనకి కేవలం ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా రెస్పాండ్ అవటం మొదలు పెడతాం. ఓకే, మనలో కూడా ఒక రకమైన ప్రశాంతత వస్తూ ఉంటుంది. ఆ ప్రశాంతతని మనం డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అంటే సాధన చతుష్టయాన్ని కొంచెం కొంచెంగా పర్ఫెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అడ్వాన్స్డ్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఈ సిచ్యువేషన్ లో మనం స్టేబుల్ గా సమత్వ బుద్ధితో ఉండగలుగుతాం. ఇలా ఈ 3 లెవెల్స్ లో మనం చూడొచ్చు అన్నమాట దీన్ని. తర్వాత ఇక్కడ మనము స్థితప్రజ్ఞుడు కోరికలు లేనివాడు కాదు. ఈజ్ నాట్ ఎ పర్సన్ వితౌట్ డిజైర్స్, ఈజ్ ఎ పర్సన్ హూ నో లాంగర్ డిపెండ్స్ ఆన్ డిజైర్స్ ఫర్ హ్యాపీనెస్. ఇది వెరీ కీ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, మళ్ళా చూద్దాం. స్థితప్రజ్ఞ ఈజ్ ఎ పర్సన్ హూ నో లాంగర్ డిపెండ్స్ ఆన్ డిజైర్స్ ఫర్ హ్యాపీనెస్. డిజైర్స్ ఉండొచ్చు, దాని మూలానే హ్యాపీనెస్ నాకు రావక్కర్లేదు. ఓకే, దాంట్లో సమత్వంలో ఉండటమే నిజమైన హ్యాపీనెస్. అదే ఆత్మన్యేవాత్మనా తుష్ట అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ శ్లోకానికి వెళ్తే మనకి ఇంకొంచెం డీపర్ గా తీసుకెళ్తున్నారు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అనేది 56వ శ్లోకంలో చెప్తున్నారు. 55లోనేమో ప్రజహాతి యథా కామానని డిజైర్స్ గురించి, కోర్ ప్రిన్సిపల్స్ గురించి చెప్పాడు. ఇక్కడ వచ్చేటప్పటికి మన ఎమోషనల్ స్టెబిలిటీకి ఏది అడ్డుపడుతూ ఉంటాయి, ఇంకా ఇంకా డీపర్ గా మనం నిధిధ్యాస చేసుకోవడానికి, మననం చేసుకోవడానికి ఉపయోగపడేట్టుగా ఇంకా డీపర్ గా తీసుకెళ్తున్నారు అనమాట భగవానుడు ఇక్కడ. ఎట్లా, దుఃఖేషు అనుద్విగ్న మనాహ అంటే దుఃఖాలు వచ్చినప్పుడు అనుద్విగ్న మనాహ అంటే మనస్సు యందు ఉద్వేగానికి లోనవ్వకుండా ఉండేవాళ్ళు. సుఖేషు విగత స్పృహ, వెరీ సింపులే. సుఖములు కలిగినప్పుడు పొంగిపోనివాడు. ఓకే, తర్వాత వీతరాగ భయక్రోధ అంటే రాగము భయము క్రోధము త్యజించినవాడు. ఓకే, ము- అట్లాంటి వాళ్ళని ఏమంటాము, మునిహి స్థితది ఉచ్యతే, మననశీలుడు అంటున్నాడు. ముని అంటే ఇక్కడ మననశీలుడు అంటే మనం ఎలాగైతే శ్రవణము మననము నిధిధ్యాసకి వెళ్ళామో ఆ మననంలో ఉండటం అనేది ఇనీషియల్ స్టేజ్. నువ్వు ఎప్పుడైతే నిధిధ్యాసలో స్థితప్రజ్ఞుడు వైపుకి మూవ్ అవుతున్నావో అప్పుడు నిజంగా నువ్వు మననశీలుడు అవుతావు, మునివు అవుతావు. ఆ సిచ్యువేషన్ లో నువ్వు మునివు అవుతావు అన్నమాట. ఇక్కడ స్థితప్రజ్ఞుడు అంటే నెవర్ ఎక్స్పీరియన్స్డ్ పెయిన్ అనుకోకూడదు, ఎమోషన్లెస్ గా ఉన్నవాడు అనుకోకూడదు, ఏదో నిర్లిప్తంగా ఉన్నాడే స్థితప్రజ్ఞుడు కాదన్నమాట. లైఫ్ నుంచి విత్డ్రా అయినోడు కాదు. ఈ ఆన్సర్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ ఇవి ఎట్లా అని అన్నాడు, సారో డస్ నాట్ షేక్ దేర్ ఇన్నర్ సెంటర్, ప్లెజర్ డస్ నాట్ క్రియేట్ ఎడిక్షన్. ఇంతకుముందు చెప్పుకున్నాం రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండడు అని చెప్పేసి. అటాచ్మెంట్ బైండ్ చేయదు వాళ్ళని, నాన్ బైండింగ్ డిజైర్స్ తో ఉంటాడు ఎప్పుడు. ఓకే, తర్వాత ఇక్కడ ఒక్కొక్క వర్డ్ చూస్తే మనము తెలుసుకున్నదే, దుఃఖేష్ అనుద్విగ్నమన అంటే అన్డిస్టర్బ్డ్,
సుఖేషు విగత స్పృహ ఇదంతా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థము ఇక్కడ పెట్టాను. ఇక్కడ రెండు యాంగిల్స్ లో చూద్దాం. ఒక ఒక పాత్వే అన్నమాట. మనకి ఒక ఆర్డినరీ పర్సన్ పాత్వే ఎలా ఉంటుంది ఈ శ్లోకానికి? పెయిన్ కలిగింది, మెంటల్ యాజిటేషను, రెసిస్టెన్స్ వస్తుంది, దాన్ని ఎలా అయినా నివారించాలి, దానికి ఏదో ఒకటి చెయ్యాలి, దాంట్లో నుంచి మళ్ళా సఫరింగ్ తప్పదు. ఓకే, ఒకవేళ సుఖం వచ్చినా నీకు పోద్దేమో అన్న భయంతో సఫర్ అవుతూ ఉంటాం అన్నమాట. అలానే స్థితప్రజ్ఞుడు వచ్చేవాడికి పెయిన్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, అప్రాప్రియేట్ రెస్పాన్స్ వచ్చింది, ఇన్నర్ స్టెబిలిటీ ఉంటుంది. ఈ ఇది ఒక ఫ్లో చార్ట్ అన్నమాట మనకి. ఓకే, మనకి పెయిన్ రాగానే ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి ఏదైనా కానీ, తర్వాత అప్రాప్రియేట్ రెస్పాన్స్ ఏంటో చూసుకోవాలి. ఇక్కడ మేజర్ గా మనకి భగవానుడు ఈ మననం చేసుకునేటప్పుడు ఏమేమి మనకు తగులుకుంటాయి అని చెప్తున్నాడు. వీత రాగ భయ క్రోధ అని చెప్పాడు. ఓకే, రాగం ఫస్ట్ చూద్దాం. రాగం అంటే ఐ నీడ్ దిస్ టు రిమైన్ సైకలాజికల్లీ కంప్లీట్. అంటే ఒక ఒక వ్యక్తి పట్ల, ఒక రిలేషన్షిప్ పట్ల రాగం ఉండటమే కాదనమాట, ఒక అవుట్కమ్ పట్ల కూడా రాగం ఉంటుంది మనకి. ఓకే, రాగం అంటే ఇక్కడ ఏదో మంచిది అని కాదనమాట, చెడు జరిగే దాని పట్ల కూడా వ్యతిరేకత ఉండటం కూడా రాగమే అని. ఓకే, అట్లా చూసుకొని అప్పుడు మనం డిపెండెన్సీ ఆన్ ప్రైజ్, స్టేటస్, రిలేషన్షిప్స్, కంట్రోల్, సక్సెస్, ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నాం మన జీవితంలో జరిగేవన్నీ అన్నమాట. సో ఇది ఎట్లా, అది మొత్తం అంతా ఈ రాగం అనేది గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ని యాంగిల్స్ లో ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో ఇక్కడ ఈ బైండింగ్ ఉందా లేదా, రాగము బయట వాళ్ళకి కనిపించవచ్చు, నీ కొడుకు పట్ల నీకు ప్రేమ ఉంది అని కనిపించవచ్చు, కానీ నిన్ను అది బంధిస్తుందా లేదా, నువ్వు దానికి బందీగా అయిపోయావా లేదా అనేది నువ్వు పరిశీలించుకోవాలి. వేరే వాళ్ళకి ఎట్లా కనిపించినా ఇట్ డజంట్ మ్యాటర్. అది నిజమైతే నువ్వు అలా చేస్తావు. ఓకే, ఇప్పుడు నీ దగ్గరికి ఇద్దరు వచ్చారు, నీ దగ్గర నీకు కావాల్సిన వాళ్ళే మంచి క్వాలిఫైడ్ పర్సన్, వాళ్ళకి జాబ్ ఇచ్చావు నువ్వు. అలాంటప్పుడు నా వాళ్ళకి నేను ఇచ్చాను, నేను ఇవ్వను అని చెప్పి కొంతమంది కూర్చుంటారు. నాకు మంచి నేను నేను స్ట్రిక్ట్ గా ఉండేవాడిని అని చెప్పి సత్వగుణంతో ఉన్నాను అనుకొని భ్రమలో వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ మంచోడైనా కానీ ఇవ్వరు ఒక్కొక్కసారి. అది మనం చూస్తూ ఉంటాం. అది కూడా రాగమే అన్నమాట. ఓకే, ఎందుకు? వాళ్ళ పర్సనాలిటీకి వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు. నేను స్ట్రిక్ట్ ఆఫీసర్ని అని చెప్పి అనుకోవటము, ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా, అవి కూడా రాగమే అన్నమాట. ఓకే, భయం తర్వాత ఇవన్నీ బైండ్ చేసేయి. ఆ సిచ్యువేషన్ లో ఏమవుతుందో ఏంటో, ఆ అటాచ్మెంట్ లో నుంచి ఫియర్ వస్తుంది. ఫియర్లు ఎట్లాంటివి? రిజెక్షను, తర్వాత నాకు వయసు వచ్చేస్తుంది, లేక ఇట్లాంటివి అనమాట. అన్సర్టనిటీ, ఏమవుతుందో ఏంటో, చివరికి డెత్ కానీ, నా ఐడెంటిటీ నేను అనేది పోతుంది అనేది, అది ఇంకొక లెవెల్కి వెళ్తుంది. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన మన స్థాయిని బట్టి. అదే ఆధ్యాత్మికంగా వెళ్తున్నప్పుడు స్మాల్ అయిన పోగొట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత తర్వాత ఆ నేను నాది పోగొట్టుకోవటం అనేది చివరిలో ఫియర్ ఆఫ్ లూజింగ్ ఐడెంటిటీ అని, అది కూడా భయమే అని. తర్వాత క్రోధము, దాని నుంచి ఇది క్రోధం వస్తుందని తెలుసు మనకి. ఈగో ఫీల్స్ థ్రెటన్డ్, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వైలేటెడ్, ఇవన్నీ మనకు తెలిసినయే. కాకపోతే ఈ వీతరాగ భయక్రోధ అనేది గుర్తుపెట్టుకొని ఇక్కడ ప్రాక్టికల్ గా మనం ఎలా చూడాలి దీన్ని చూద్దాం. ఈ వర్స్ మనల్ని సప్రెస్ చేసుకోమని చెప్పట్లా, భయాన్ని, క్రోధాన్ని, రాగాన్ని సప్రెస్ చేసుకోమని చెప్పట్లేదు. నువ్వు లోపల ఉన్న ఇన్నర్ టెన్షన్ ఏంటి, ఓకే, ఆ లోపల ఉన్న రిసెంట్మెంట్ ఏంటి, వాటిని నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత గీత ఏం టీచ్ చేస్తుంది మనకి ఇక్కడ? అవేర్నెస్ తో ఎలా ఉండాలి ఆ సిచ్యువేషన్ లో, నువ్వు అండర్స్టాండింగ్ ఇందాక తెలుసుకున్నాం మనం స్థితప్రజ్ఞుడి యొక్క ఫ్లో చార్ట్ లో. నువ్వు ఆ సిచ్యువేషన్ ని అవేర్నెస్ అర్థం చేసుకుంటే గానీ, నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటే గానీ నీకు దాంట్లో ఒక స్థిరత్వం రాదు. తర్వాత అది అవుట్కమ్ ఎలా ఉన్నా దానిపైన డిపెండ్ అవ్వవు, నువ్వు అవుట్కమ్ ఓరియంటెడ్ గా ఉండవు అన్నమాట. అప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏదో నిర్లిప్తంగా ఉండి ఒక రాయిలాగా ఉంటారు అనుకోకూడదు. దే స్టిల్ ఎక్స్ప్రెస్ ఎమోషన్స్, ఎక్స్పీరియన్స్ ఎమోషన్స్, బట్ దే ఆర్ నాట్ ఎన్స్లేవ్డ్ బై దెమ్. దానికి బానిస అవ్వరు ఆ ఎమోషన్స్ కి. ఎమోషన్స్ వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఓకే, కోపం వచ్చినట్టు అది నటన అంటాం. ఓకే, మనకి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే,
ప్రతి దాంట్లో మనం పురాణాలన్నింటిలో చూసాం మనం. రాముల వారిని గాని, కృష్ణుడిని గాని అందరినీ చూసాం అన్నమాట. అసలు దీన్ని ఇంకా హయ్యర్ లెవెల్కి తీసుకెళ్తే మనము నటరాజా అని పిలుస్తాం. ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తూ అన్ని ఎమోషన్స్ మనకి వ్యక్తపరుస్తూ సృష్టిలో అంతా జరుగుతూ అమ్మ ద్వారా జరిపిస్తూ మొత్తం చేస్తున్న అంతా నటరాజు. అందుకనే నటరాజు అన్న. అంటే మన జీవితంలో మనం కూడాను ఆ నటరాజులం అవ్వాలని, ఆ నటరాజులం అవ్వాలని. అవ్వాలి అంటే ఆ వీత రాగ భయక్రోధాలనే రాక్షసుని కాలు కింద పెట్టి నాట్యం చేయాలి మనం. అది చేయకపోతే మనం ఆ సృష్టిని నడిపించలేమన్నమాట. సృష్టిని నడిపించకుండా ఉండటం కాదు ఇక్కడ. సృష్టిని నడిపించాలి. ఓకే. సో ఇక్కడ మనం డ్యూరింగ్ ది డిఫికల్టీ, మనకు వచ్చిన కష్టం వచ్చినప్పుడు పానిక్ అవ్వకుండా, ఎమోషనల్ గా అర్జునుడి లాగా కొలాప్స్ అవ్వకుండా, ఇంపల్సివ్ గా నేను సన్యాసం తీసుకుంటాను అని చెప్పటం కాకుండా, ఓకే, అవన్నీ లేకుండా ఒక పాజ్ క్రియేట్ చేసుకోవాలి. క్లారిటీ ఉండాలి. గ్రౌండెడ్ రెస్పాన్స్ ఉండాలి. ఇది ఇది మనకి నేర్పిస్తున్నారు ఈ శ్లోకంతో అన్నమాట. సక్సెస్ వచ్చినప్పుడు కూడాను ఆ సైకలాజికల్ గా మనం ఒక రకమైన భ్రమలోకి వెళ్ళిపోకుండా, ఆ ప్లెజర్ కి ఎడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. తర్వాత రిలేషన్షిప్స్ లో వచ్చేటప్పటికి అటాచ్మెంట్ ట్రాన్స్ఫార్మ్స్ లవ్ ఇంటూ ఫియర్ అండ్ కంట్రోల్. ఆ బైండింగ్ అవ్వకుండా మన డిజైర్ ఎలా ఉందో అర్థం చేసుకొని ఆ రిలేషన్షిప్స్ తో మసులుకోవాలి మనం. ఓకే. కేరింగ్ వితౌట్ పొజెసివ్నెస్, లవ్ వితౌట్ డిపెండెన్సీ. ఓకే. వాళ్ళు నా మాట వినకపోతే నన్ను ప్రేమించటం లేదు అని అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదనమాట. ఓకే. మన మాట విన్నా వినకపోయినా, మనకి హార్ష్ గా చెప్పినా, అప్పుడు పిల్లవాడిని ఒక దెబ్బ కొట్టి చెప్తాం మనం. ఆ సిచ్యువేషన్ ఒక దెబ్బ కొట్టి మనకు చెప్తుందన్నమాట. అంతేగాని అది అవతల వ్యక్తి ద్వారా జరగటం అనేది ఒక యాదృచ్ఛికం మాత్రమే. ఒక కష్టం అవతల వ్యక్తి ద్వారా జరగటం అనేది యాదృచ్ఛికం మాత్రమే. అది అక్కడ కూడాను మనము వాళ్ళు మనల్ని ఇష్టపడట్లేదు, వాళ్ళని మనం కష్టపెడుతున్నారు అని అనుకోకుండా మనము దాంట్లో అటాచ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఇక్కడ గ్రోత్ ఎలా, మనకి ప్రాక్టికల్ సైన్స్ ఎట్లా, ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు, మెచ్యూర్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎట్లా రియాక్టివ్గా ఉంటాము, ఈజీగా హర్ట్ అవుతాము, ప్లెజర్ డిపెండెంట్, ఫియర్ డ్రివెన్, యాంగర్ కంట్రోల్. అదే ఇటువైపు చూస్తే రిఫ్లెక్టివ్ గా చూసుకొని దాన్ని ఎమోషనల్ గా స్టేబుల్ గా ఉండి లోపల ఇంటర్నల్ గా కంటెంట్మెంట్ ఉంటుంది. ఒక మనల్ని మనం సమాధాన పరుచుకుంటాం ప్రతి సిచ్యువేషన్ లో. అతిగా పోమన్నమాట. అవాయిడ్ చెయ్యం. అంటే ఇంకా 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 అనే భావన తగ్గిపోతూ ఉంటుంది మనకి. ఓకే. క్లారిటీ డ్రివెన్, రెస్పాన్స్ కంట్రోల్డ్ గా ఉంటుంది. ఇక్కడ రాగము, భయము, క్రోధం అనేది మనము ఈ అటాచ్మెంట్ అనేది రిజల్ట్ ఏంటి తెలుసు మనకి. ఎమోషనల్ డిపెండెన్స్, ఫియర్ మూలాన ఫియర్ ఆఫ్ లాస్. క్రోధంలో నుంచి మనల్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది అది. యాజిటేషన్ వచ్చే, ఉద్వేగం వచ్చేటప్పటికి డిస్టర్బ్ చేస్తుంది అనమాట. కానీ దాన్ని రివర్స్ చేయాలి మనం. రివర్స్ చేయాలి అంటే ఈ మొత్తం వీతరాగ భయక్రోధాన్ని రివర్స్ చేయాలి ప్రతి సిచ్యువేషన్ లో. ఎలా అంటే వైరాగ్యం ఉండాలి. అంటే ఇది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా అటాచ్మెంట్ లేకుండా చేస్తే అదే వైరాగ్యం. తర్వాత ధర్మము, ఆ సిచ్యువేషన్ లో భగవంతుడు అంటే ఆ సిచ్యువేషన్ లో ఏది నిజమో అది ఈశ్వరుడు అనమాట. అప్పుడు ఆ ట్రస్ట్ చేయాలి. అది ఈ ఈ సిచ్యువేషన్ మనం ఎటు తీసుకెళ్తుందో దాంతో పాటు వెళ్ళటం నేర్చుకోవాలి. అది నిజమైన శరణాగతి అన్నమాట. అప్పుడు ఆ ఫియర్ అనేది వీక్ అవుతుంది అనమాట. ఈ రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండం కాబట్టి ఏది జరిగినా యాక్సెప్టెన్స్ తో ఉంటాం కాబట్టి క్రోధం అనేది రాదు ఇంకా అక్కడ అసలుకి. ఓకే. ఎవరి మీద క్రోధం చేస్తాం మనం అంత స్టేబుల్ గా ఉన్నప్పుడు? సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఏంటంటే ఇక్కడ ఆ సిచ్యువేషన్ లో నీ మైండ్ కామ్ అవటమే నీ సెల్ఫ్ నాలెడ్జ్ అని. ఓకే. అదే స్థితప్రజ్ఞత. ఇట్లా ప్రతి సిచ్యువేషన్ లో ఈ వీత రాగ భయక్రోధాలు అనే వాటిని నువ్వు పోగొట్టుకొని స్థితధీర్ మునిరుచ్యతే. అంటే నువ్వు మననశీలుడు అవ్వాలి. అయినప్పుడు అప్పుడు నువ్వు డెఫినెట్ గా ఆ ఆ దాంట్లో నువ్వు సక్సెస్ పొందుతావు అన్నమాట. డెఫినెట్ గా. ఇక్కడ ఎమోషనల్ రిజల్ట్ ఏంటి, ఆన్సర్ ఏం చెప్పారు మనకి ఇప్పుడు? ఈ అనుద్విగ్న మనాహ, విగత స్పృహ,
వీతరాగ భయక్రోధ అనేది ఎమోషనల్ రిజల్ట్ అది. ఓకే. ఇప్పుడు రాబోయే శ్లోకంలో మనకి భగవానుడు ఏం చెప్తారు అంటే, హౌ డస్ సచ్ ఎ పర్సన్ రిలేట్ టు ద వరల్డ్. ఇవన్నీ ఉన్నాయి, ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అంతా ఉంది. కానీ తర్వాత కిం ప్రభాషేత, ఓకే, వ్రజేత కిం అంటే ఎలా రెస్పాండ్ అవుతాడు వీటికి. ఇప్పుడేమో ఇందాక ఎమోషనల్స్ అన్ని చెప్పాడు. ఓకే. ఆ వ్యవహారంలో ఎలా ఉంటారు చూపించాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, తర్వాత ఎలా వ్యవహరిస్తారు దాంట్లో, ఆ సిచ్యువేషన్స్ లో అనేది శ్లోకం అన్నమాట. అదేంటో కూడా ఒకసారి చూద్దాం. ఐ థింక్ యా వీ కెన్ ఫినిష్ దిస్ టుడే. యస్ సర్వత్రానభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్తున్నారు. సో ఎవరైతే అన్ని పరిస్థితుల్లో, సర్వము అన్నిట్లో ఈ ఆసక్తి లేకుండా, మమకారం లేకుండా, శుభము అశుభము ఏదైనా కానీ అభినందించటమో ద్వేషించటమో కాకుండా, ఓకే, అది రెండో పాదము. తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నా ద్వేష్టి. అంటే ఇక్కడ ఏది ద్వేషించకుండా, అభినందించటము ద్వేషము ఏటిల్లో శుభాశుభాల్లో కానీ మిగతా వాటిల్లో కానీ అట్లా పరిపూర్ణతతో ఉన్నవాళ్లే జ్ఞాని అని చెప్తున్నారు. ఓకే. ఇక్కడ సర్వత్రా అనభిస్నేహ, శుభాశుభం, ఇవి ఇవి కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ అభిస్నేహ అనే దగ్గర మనం పడిపోతూ ఉంటాం అన్నమాట. ముందు అది తెలుసుకోవాలి మనం. మన మామూలు ఆర్డినరీ పర్సన్, ఒక సాధకుడు కూడాను ఎక్కడ ఏమవుతుందంటే పొజెసివ్ ఎమోషనల్ డిపెండెన్స్ అన్నమాట. ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, మన మన ఫ్యామిలీ మెంబర్ కానీ మన స్పౌస్ కానీ మనం అనుకున్న విధంగా ప్రవర్తించాలి, మనం అనుకున్నట్టుగా చెయ్యాలి అనే దగ్గర అభిస్నేహం అన్నమాట అది. ఓకే. అభిస్నేహ అంటారు. తర్వాత నా రెప్యుటేషన్ ఏంటి, నా ఇందాక మనం చెప్పుకున్న ఫ్యాక్టర్స్ అన్నిటిలో రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది. మై స్పిరిచువల్ గ్రూప్ ఈజ్ సుపీరియర్ అనుకుంటా. అంటే నేను ఫాలో అయ్యే మెథడ్ చాలా గొప్పది, నేను ఫాలో అవుతున్న గురువు చాలా గొప్పవాళ్ళు. చూస్తే మనం ఎంత భ్రమలోకి, ఎంత ఈగోకి లోనవుతుంటామంటే, ప్రతి దాంట్లో, ప్రతి దారులు, చాలా దారులు ఉన్నాయి ఈ ప్రతి దానికి. అక్కడ కూడాను ఈ స్మాల్ ఐ అనేది, నేను అనేది, నాది అనేది చాలా దృఢంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. దానికి కూడా మనం బానిస అవుతున్నామని గ్రహించాలని. ఆ మెథడ్ మనకి ఒక సహాయపడుతుంది తప్పితే అది సుపీరియర్ అనుకోకూడదు మిగతా వాళ్ళతో కంపేర్ చేసి మనం. నా మతం గొప్పది, ఓకే, నేను చేసే సాధన గొప్పది అనే భావనలు మనకు అభిస్నేహం అవుతుంది అనమాట అది. ఓకే. ఇవన్నీ అట్లా ప్రతి దాంట్లో మనం శ్రవణము మననం చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ నాది అనేది సైకలాజికల్ గా మనకి స్టిక్ అయిపోతుంది అనమాట బాగా. ఇప్పుడు అనభిస్నేహ అంటే ఏంటో చూద్దాం. అంటే స్థితప్రజ్ఞుడు లవ్స్, కేర్స్ అండ్ సర్వ్స్, అన్నీ చేస్తాడు, ఈ సిచ్యువేషన్స్ అన్నిటిలో ఉంటాడు, తను నమ్మిన సిద్ధాంతం పట్ల ప్రేమతో ఉంటాడు. కానీ అదే గొప్పది, ఇదే కరెక్టు, నా మతమే గొప్పది అనడన్నమాట. అట్లానే పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడాను వాళ్ళు ఏం చేస్తున్నా, ఎలా వాళ్ళు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఏదైనా కానీ నువ్వు దాన్ని చూస్తూ దానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి సపోర్ట్గా ఉంటావు. ఇక్కడ ఈ వైజ్ పర్సన్ ఎందుకు బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. ఓకే. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ బ్యాలెన్స్ ముందు వ్యక్తితోనే కాదు, వస్తువుల మీద కూడా మమకారం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఒక సత్సంగానికి వెళ్ళినా గాని, లేకపోతే ఒక పూజా కార్యక్రమానికి గుడికి వెళ్ళినా, లేదా ఏదన్నా వెళ్ళినా ఒక చోట కూర్చోవటం అలవాటు అవుతుంది మనకి. ఒక ప్లేస్‌కి అలవాటు పడటం అలవాటు అవుతది. ఒక విధంగా ప్రవర్తించటం అలవాటు అవుతా ఉంటుంది. అవన్నీ కూడాను చాలా అడ్డంకులవుతాయన్నమాట. అంటే వాటిల్లో మనం చిన్న ఐని, ఈ నేను అనే భావన, ఈ రిఫ్లెక్టెడ్ కాన్షియస్‌నెస్‌ని పెంచి పోషిస్తూ ఉంటామన్నమాట తెలియకుండా. వాటిని మననం చేసుకుంటూ ఉండాలన్నమాట. అట్లా అని నువ్వు దాన్ని వదలొద్దని కాదు. దీని పట్ల నేను వి దాని పట్ల అట్రాక్ట్ అవుతున్నాను నేను అనేది గ్రహించాల.
దాన్ని వదలకూడదు మళ్ళా. దాన్ని గ్రహించి దాన్ని లూజ్ చేసుకోవాలన్నమాట. అక్కడ కూర్చోకపోయినా, దాన్ని చేయకపోయినా నీలో ఒక రకమైన డిస్టర్బెన్స్ రాకూడదని. ఓకే. దాంట్లో నెగిటివ్ జరిగినా కానీ పర్లేదు. దాని నెగిటివ్ని కూడా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఓకే. అట్లా అన్నమాట. సో తర్వాత వాళ్ళు ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ చేంజింగ్ అనేది మనం గుర్తుపెట్టుకున్నాం. దాన్ని ఎలా అధిగమించాలి అంటే ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ అన్ని టెంపరరీ. ఓకే. అది తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేను సెల్ఫ్‌లో నా సిట్యుయేషన్‌లో స్థిరంగా ఉండటము, ఆత్మగా ఉండటము, బ్యాలెన్స్‌డ్‌గా, న్యూట్రల్‌గా వర్తమానంలో ఉండటం అనేది ఇంపార్టెంటు అని తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ ఎర్లియర్ వర్సెస్ నుంచి ఎలా తీసుకొచ్చారో భగవానుడు చూద్దాం. ఫస్ట్ 55లో ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్స్. ఓకే. తర్వాత అంటే ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అని చెప్పాడు. తర్వాత ఆ ఫ్రీడమ్ ఫ్రమ్ డిస్టర్బెన్స్, ఆ డిజైర్స్ నుంచి కలిగే డిస్టర్బెన్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి, వీతరాగ భయక్రోధ. దీంట్లో వచ్చేటప్పటికి దాని పట్ల ఉన్న ఎమోషనల్ డిపెండెన్స్ మీద ఎలా ఆధారపడతాం మనం ఫేవరబుల్ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ లో అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూపించేది ఇంపల్సివ్ రియాక్షన్, వీక్ సరెండర్, లేకపోతే వైజ్ రెస్పాన్స్. అంటే మూడు రకాలుగా ప్రవర్తిస్తాం మనం. ఏదో తెలియకుండా తెలుసుకో గట్టిగా ప్రవర్తిస్తాం. ఒక మూఢంగా ఒక మూడులాగా ప్రవర్తిస్తాం. యాంగర్తో ఎమోషన్. ఒక్కొక్కసారి గివప్ చేస్తాం. ఇదే ఇంకొక రెస్పాన్స్ ఇది. కానీ మనం ఎలా ఉండాలి అంటే వైజ్ గా రెస్పాండ్ అవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఇది జస్ట్ బ్రాడ్ గా ఒక అవుట్ లైన్ లాగా చెప్పుకున్నాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి మై హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ మై చైల్డ్ సక్సెస్ అని అనుకున్నాం అనుకో సపోజ్. ఓకే. ఐ డీప్లీ లవ్ అనేది నిజమైనది ఏంటి? ఐ డీప్లీ కేర్, సపోర్ట్ మై చైల్డ్, బట్ మై ఇన్నర్ పీస్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది అవుట్కమ్. ఓకే. ప్రేమించటం వేరు, అవుట్కమ్ ని ప్రేమించటం వేరు అనమాట. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే అనభిస్నేహ అంటే ఇది ఫాలో అయ్యి గుర్తుపెట్టుకోవటం మూలాన ఏంటంటే మనలో ఆ బైండింగ్ డిజైర్ ఏదైతే ఉందో అది లూజ్ అవుతా ఉంటది. అటాచ్మెంట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్కి కానీ, ఆ పర్సన్కి కానీ, ఓకే, ఆ వస్తువుకి కానీ అటాచ్మెంట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. అప్పుడు నువ్వు రిలేషన్షిప్స్ ని వాటిల్లో నువ్వు బానిస అవ్వకుండా ఎంజాయ్ చేస్తావు. ఇక్కడ మళ్ళా ఒకసారి ఆన్సర్ చూద్దాం. స్థితప్రజ్ఞస్య కా భాష. ఓకే. సర్వత్ర అనభిస్నేహ అని చెప్పాడు. అంటే ఈ కా భాష అనే దాన్ని సర్వత్ర అనభిస్నేహ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ పొజెసివ్ అటాచ్మెంట్ అనే దానికి లింక్ చేసుకోవాలి దాన్ని. ఓకే. తర్వాత కిం ప్రభాషేత అంటే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది. ఓకే. నాభినందతి నా ద్వేష్టి. ఆ సిచ్యువేషన్ ని ఇలా ఉండాలి, అలా ఉండాలి, వ్యతిరేకించడం, లైక్ చేయటం కాకుండా అలా వ్రజేత కిం. లైఫ్ ఈజ్ ఆ మిస్ట్ లో మనం ఉన్నప్పుడు ఫేవరబుల్ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నా గానీ ఆ ఇన్నర్ బ్యాలెన్స్ లేకుండా ఉండటమే వ్రజేత కిం అన్నమాట. ఇలా ప్రతి దాంట్లో అర్జునుడి క్వశ్చన్ ని మనము గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మెయిన్ గా మనం అసెస్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నానా, నిస్సహాయంగా నిర్లిప్తంగా వదిలేస్తున్నానా, తెలివిగా స్పందిస్తున్నానా అనేది మూడు గుర్తుపెట్టుకోవాలన్నమాట బాగా. అది గుర్తుపెట్టుకుంటే మనం స్థితప్రజ్ఞుడి వైపుకి వెళ్తూ ఉంటాం. మనము మామూలుగా చూస్తే ఎక్కడ కూడా మన కృష్ణ భగవానుడిని తీసుకుంటే మనము యుద్ధం నివారించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఓకే. నువ్వు ఈవెన్ పాండవులకు కూడాను యుద్ధం ఎందుకు చేయాలనుకుంటున్నారు? నాకు రాజ్యం పోయింది, నాకు అవమానం కలిగిందని చేయొద్దు. ధర్మాన్ని రక్షించడానికి చేయమని అడిగాడు. అప్పుడేంటి? నేను నాది అనేది లేదు. కేవలము ఆ అటాచ్మెంట్ లేకుండా చేయటం జరుగుతుందన్నమాట. ఆ అటాచ్మెంట్ తో వచ్చాడు, నాకు అవమానం జరిగింది అని కాబట్టే అర్జునుడు విషాదంలోకి వెళ్ళిపోయాడు. నా వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళని చంపుతున్నాను అన్నప్పుడే ఎమోషన్స్ లోకి వెళ్ళిపోయాడు. సో దాన్ని ఎలా తీసుకొచ్చాడో చూడాలి మనం. ఇక్కడ మనం కర్మయోగిని, జ్ఞానాన్ని జాగ్రత్తగా ఒక కర్మయోగి ఉండొచ్చు. ఓకే. కర్మని దేవుడి మీద భారం వేసేసి దైవ మామూలుగా భగవదర్పణ బుద్ధి, భగవత్ ప్రసాద బుద్ధితో ఉండొచ్చు. కానీ ఇంకా ఎమోషన్స్ కి బానిస అయ్యే ఉంటాడు కర్మయోగి. ఎందుకంటే భగవంతుడు అంటే పరాభక్తికి ఇంకా వెళ్ళలేదు కర్మయోగి. ఓకే.
సో అందుకని ఏంటంటే ఎమోషన్స్ కి ఇంకా లోనవుతూనే ఉంటాడు ఒక్కొక్కసారి. సో అందుకని ఏంటంటే ఆ కర్మయోగి జ్ఞానంతో కూడుకున్న కర్మయోగి అయినప్పుడు ఈ స్థితప్రజ్ఞుడి వైపు ప్రయాణం జరుగుతుందన్నమాట. సో ఇది అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఆత్మ అకర్త అభోక్త ఇంతకు ముందు చెప్పినవి, ఓకే, అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని భగవానుడు చెప్పినవన్నీ వస్తాడు. అందుకనే ఈ అధ్యాయంలో ఎలా ఒక ఫ్లో చార్ట్ లాగా తీసుకొచ్చాడు భగవానుడు అనేది గుర్తు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా 58వ శ్లోకం నుంచి టాపిక్ మారుస్తాడు భగవానుడు అనమాట. ఆ నాలెడ్జ్ని మనం ఆ మానసిక శక్తిగా ఎలా మార్చుకోవాలి, మనము దృఢత్వం ఎలా ఏర్పరచుకోవాలని చెప్తారు. అది వచ్చే సత్సంగంలో చెప్పుకుందాము. ఓం తత్సత్.